ప్రేమికుల్లో ప్రభాస్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. డార్లింగ్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం చూశాం. ఇప్పటికీ ప్రభాస్ సినిమాలు టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోతారు. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో మిర్చి ఒకటి. ఈ సినిమాను 2013లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించగా నదియా, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. మిర్చి చిత్రానికి ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రభాస్ తో రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ లో నటించింది ఈ బ్యూటీ. దీంతో ఒక్కసారిగా యూత్ లో ఆమె క్రేజ్ రెట్టింపైంది. మిర్చి తర్వాత రిచా గంగోపాధ్యాయ్ కి టాలీవుడ్ లో భారీగా అవకాశాలొచ్చాయి. రానా దగ్గుబాటి నటించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రిచా తొలి సినిమాతోనే మంచి ప్రశంసలు అందుకుంది. అనంతరం మిర్చి, మిరపకాయ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాల వల్ల ఆమెకు క్రేజ్ ఇంకాస్త పెరిగింది. నాగవల్లి, సారోచారు సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకుంది రిచా. ఈ సినిమాల తర్వాత రిచా వెండి తెరకు దూరమైంది. కొంతకాలం పాటు సినిమా రంగానికి విరామం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన స్నేహితుడు జో లాంగెల్లాను 2019లో వివాహం చేసుకుంది. 2021లో రిచా గంగోపాధ్యాయ్ జంటకు కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం కుటుంబంతో హాయిగా జీవితం గడుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రిచా షేర్ చేసిన తాజా ఫోటోస్ చూసి అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.